మైనర్ పిల్లల మీద అత్యాచారం చేయడం. అసలు అదైతే జీర్ణించుకోలేని అంశం. చిన్న చిన్న పిల్లల్ని సెక్స్ అపీల్‌లో చూసే అంత ఏముంటుంది? వాళ్ళని అత్యాచారం చేయాలి అనే మైండ్ సెట్ ఎందుకొస్తుంది? అసలెందుకు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? తప్పకుండా కౌసల్య గారు. యాహ్! ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముందు ఇలాంటి సంఘటనల గురించి మాట్లాడుకోవడం, ఇలాంటి సంఘటనల గురించి విశ్లేషించుకోవడం దానికి ముందు మనకి ఒక పిల్లల తండ్రిగా గానీ, సమాజంలో చూస్తున్న ఇలాంటి విషయాలు, ఇలాంటి బ్యాడ్ కంటెంట్, నెగెటివ్ కంటెంట్ ఏదైతే ఉందో, అట్లాంటి విషయాలు మాట్లాడుకునేటప్పుడు చాలా బాధగా అనిపిస్తది. ఎగ్జాక్ట్‌లీ. అట్ ద సేమ్ టైమ్ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయగలం? సమాజంలో మన పాత్ర ఏంటి? మనం ఏం చేస్తే ఇంకా బాగా మనం ఇలాంటివి జరగకుండా చూసుకోగలం అన్నది మనం నేర్చుకుంటాం. అలాంటి విషయంలో ఒక ముందడుగేసిన యూటీవీ వాళ్ళకు నిజంగా చాలా థ్యాంక్స్ అండి. ఇట్లాంటి ఒక అవేర్‌నెస్ ప్రోగ్రామ్ తెప్పించినందుకు. అండ్ వన్ మోర్ థింగ్ ఆ పాప పట్ల నా శ్రద్ధాంజలి ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకూడదని చెప్పి నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక విషయంలోకెళ్తే ఏంటంటే ఇలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళను సైకోపాత్స్ అంటారు. హ్మ్. సైకలాజికల్‌గా. వీళ్ళు అబ్యూజివ్ నేచర్‌తో ఉంటారు. ఓకే. ఒక చిన్న పాపను చూస్తే మనకి, ఒక 4 ఏళ్ల పాపనో, 5 ఏళ్ల పాపనో చూస్తే మనకు ఎత్తుకోవాలనిపిస్తది. హ్మ్. ముద్దు పెట్టుకోవాలనిపిస్తది. కానీ వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఇంకొక లెవెల్‌లో ఉంటాయి. అచ్చా! అతి క్రూరంగా ఉంటాయి. ఆ పిల్లల్ని ఏం చేయగలం? ఎలా చేస్తామని చెప్పి. మేబీ అది బై బర్త్ వచ్చిన డిజార్డర్ అయి ఉండొచ్చు. పీడోఫిలిక్స్ అంటారు వీళ్ళని. అచ్చా! పీడోఫిలిక్స్ సైకలాజికల్‌గా. పీడోఫిలియా అనే ఒక డిజార్డర్ ఇది. పిల్లల పట్ల ఆకర్షణకు లోనవుతారు. అది మామూలు ఆకర్షణ, మనం అనుకునే ఆకర్షణ కాదు. అంతకు మించి. హుహు. వీళ్ళకి ఆ డిజార్డర్ తెలియకుండా రావచ్చు. ఎన్విరాన్మెంట్ నుంచి రావచ్చు. చుట్టుపక్కల వాళ్ళ నుంచి రావచ్చు. అండ్ మోర్ ఓవర్‌గా ఇప్పుడున్న కంటెంట్. ఏదైతే సోషల్ మీడియా కంటెంట్ ఉందో, ఏదైతే వాళ్ళు బ్రౌజ్ చేస్తున్న కంటెంట్ ఉందో, పోర్న్ కంటెంట్ ఉందో, ఇవన్నీ కూడా వాళ్ళను ట్రిగ్గర్ చేయడానికి ప్రయత్నం చేసి సో, ఉండవచ్చు. ఇవి కారణాలని చెప్పచ్చా? ముఖ్య కారణాలని చెప్పచ్చా? ముఖ్య కారణాలొచ్చేసి ఇలాంటివండి. సో, ఓకే. మేబీ వాళ్ళకు చిన్నప్పుడు జరిగిన వయలెన్స్ అయుండొచ్చు. హుహు. వాళ్ళ మీద ఎవరైనా డామినేట్ చేస్తూ ప్రవర్తించడం అయ్యుండవచ్చు. వాళ్ళ మీద జరిగిన రకరకాల కారణాల వల్ల ఒక్కటని చెప్పలేం. ఓకే. అలా వాళ్ళు పడిన బాధలు లేకపోతే ఇంకా ఏదైనా ఉండవచ్చు. వాళ్ళ ఎన్విరాన్మెంట్ ఇన్‌ఫ్లుయెన్స్ చేసుండొచ్చు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స్ చేసుండవచ్చు. ఆ టైంలో క్రైమ్ జేయడానికి ఇంకేదైనా కారణం ఉండవచ్చు. మనం తన పర్స్‌పెక్టివ్‌లో జూసుకుంటే, ఎవరైతే క్రైమ్ జేశారో అతని పర్స్‌పెక్టివ్‌లో జూసుకుంటే, అది ఏంటి అంటే, ఆ కుటుంబానితో ఉన్న విభేదం గూడా అయ్యుండవచ్చు. హుహు. మేబీ ఆ పాప ఎవరి వాళ్ళ తల్లిదండ్రులైతే ఉన్నారో, కుటుంబంతో. ఆ ఓకే. తల్లిదండ్రులతో గూడా ఏదన్నా విభేదం ఉండి హుహు. ఉండవచ్చు. అది గూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. హుహు. ఇతను మానసిక వ్యాధి ఉన్న వ్యక్తియో కాదో తెలుసుకునే బోయే ముందు, అలాంటి వాళ్ళతో ఏదన్నా పగ, ప్రతీకారాలున్నా గూడా ఇట్లాంటివి అటెంప్ట్ జేయడానికి ఉంటుంది. ఓకే. బట్ బేసిక్‌గా ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్‌ని తీసుకుంటే, ఈ రెహమతుల్లా అనే అతను ఓ ఫంక్షన్ జరుగుతా ఉంటే ఆ పాపని తీసుకెళ్లడం, అబ్యూజ్ ఎగ్జాక్ట్‌లీ. చేయడం, తర్వాత చంపేయడం ముళ్ళ పొదల్లో చూస్తే, ఇది డెఫినిట్‌గా ఇట్స్ ఎ డిజార్డర్. పీడోఫిలిక్ డిజార్డర్ అండ్ దీస్ పీపుల్ ఆర్ కాల్డ్ పీడోఫిలిక్స్. సో, వీళ్ళకు ఏంటి అంటే క్రైమ్ చేస్తున్నప్పుడు చేస్తారు. తెలియకుండానే క్రైమ్ చేస్తారు. తెలిసి క్రైమ్ చేస్తారు. బోలెడంత మంది. ఢిల్లీలో జరిగిన కూడా ఒక ఇన్సిడెంట్ తీసుకుంటే మనం, హ్మ్. సునీల్ అనే అతను దాదాపుగా 500 మంది పిల్లలపైన ఇట్లాంటి పనులు చేశాడు. దొరికాడు. దొరికిన తర్వాత తను ఏం చెప్తారంటే, "ఆ టైంలో నేను ఏం చేస్తున్నానో నాకు తెలీదని" చెప్తాడు. ఓకే. ఆ టైంలో అది అబద్ధమో, నిజమో కూడా మనం తేల్చలేం. ఆ హుహు. టైంలో నాకట్లా జరిగిపోతుంది. ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు అంటాడు. బట్ అది ఓకే. నమ్మడానికి కూడా లేదు. ఓకే. కావాలని చేస్తున్నాడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే అతనికి ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఆడపిల్లల తండ్రి అయ్యుండి ఇట్లాంటి వాటిని అతను చేయడం. ఆ పిల్లలు మాట్లాడుతున్నప్పుడు, ఆ పిల్లలు మాట్లాడుతున్న ఫుటేజ్ ఒకసారి చూస్తే వాళ్ళేం చెప్తారంటే, "ఇట్లా మీ నాన్న పిలుస్తున్నాడు. ఏదో కావాలంటున్నాడు" అని చెప్పి పిలవడం. పిలిచిన తర్వాత ఒక సీక్రెట్ ప్లేస్‌కి తీసుకెళ్ళి వాళ్ళని అబ్యూజ్ చేయడం లాంటివి జరిగింది. సో, ఆ పిల్లలు చెప్పిన దాన్ని బట్టి కానీ వీడి బిహేవియర్ చూస్తే వీడు కాన్షియస్‌గా చేస్తున్నాడు. బట్ తర్వాత గిల్టీ‌గా ఫీల్ అవుతున్నాడు. ఓకే. సో, కానీ పానిక్ మీరు చెప్పినట్టు 500 పిల్లలకి మీద పైగా. జరిగింది. అంతమంది మై మీద జరిగింది. గాడ్! అప్పటిదాకా సమాజానికి బయటికి రాలేదు. అంటే ఇప్పుడు మనకిది బయటికి తెలుస్తుందండి ఈ ఇన్సిడెంట్. అవునవును. బట్ తెలియని ఇన్సిడెంట్స్ కొన్ని వందలుంటాయి. బయటికి రాని తల్లిదండ్రులు, చెప్పుకోలేని ఎగ్జాక్ట్‌లీ. తల్లిదండ్రులు, చెప్పుకోలేని పిల్లలు, భయపడే పిల్లలు, తెలిస్తే ఏమవుతుందో, ఎక్కడి దాకా వెళ్తుందో అని చాలా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలన్నీ కూడా పరువు ప్రతిష్టల మీద చాలా అది కాబట్టి చెప్పుకోని సంఘటనలు ఎన్నో ఉంటాయి. ఇది ఒకటి హైలైట్ అయిందంతే. అవును. సో, వీళ్ళందరికీ ఎలా ఉంటుందంటే, క్రైమ్ చేసేటప్పుడు చేస్తారు గానీ, తరువాత ఏదైతే చేశామో, తప్పు చేశామనిపిస్తది. హుహు. పానిక్ పోస్ట్ క్రైమ్ అంటారు దీన్ని. అచ్చా! పానిక్. తర్వాత పోస్ట్ క్రైమ్ తర్వాత పానిక్ ఫీలింగ్ వస్తది వీళ్ళకి. హుహు. అది మేబీ గిల్ట్ అయ్యుండొచ్చు, ఓకే. అవమానం అయ్యుండొచ్చు. లేదా వాళ్ళకి
పట్టుబడతాం. క్రైమ్ చేశాం కాబట్టి పట్టుబడతాం అని ఉండొచ్చు. ఇలా రకరకాల ఆలోచనలు అంటే వాళ్ళకొస్తాయి. వీళ్ళకి అంటే క్రైమ్ చేస్తున్నారని తెలిసే చేస్తారు గదా! వాళ్ళకి తెలుసు గదా! శిక్ష పడుతుంది ఖచ్చితంగా. తప్పించుకోలేమని. అంటే అది ఇంకొక టైప్ ఆఫ్ డిజార్డర్ అది. అదేంటంటే తెలిసి చేయడం అన్నది ఇంకా అది. అంటే దే డోంట్ కేర్ అబౌట్ ద సోషల్ థింగ్స్. దే డోంట్ హావ్ ఓకే. ఎమోషనల్ బ్యాలెన్స్. ఓకే. తెలుస్తుందని కూడా చేస్తున్నారంటే వాళ్ళకి ఎమోషనల్‌గా బ్యాలెన్స్ లేదు. హుహు. వాళ్ళకు చట్టం పట్ల గౌరవం గాని, మర్యాద గాని లేదు. తెలియక డిజార్డర్ వల్ల చేస్తున్నారంటే అదొక డిజార్డర్‌గా మనం తీసుకోవచ్చు. బట్ ఎనీవన్ మనము ఎవరిని ఇట్లా జడ్జ్ చేయడానికి లేదు. వాళ్ళకు ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ పెరిగిన వాతావరణం, వాళ్ళ ఇంటి పరిస్థితులు, వాళ్ళ సమాజ పరిస్థితులు, వాళ్ళ మీద సొసైటీ రుద్దిన కొన్ని అభిప్రాయాలు. ఇది హుహు. ఏదైనా సరే. అప్రెస్డ్ పీపుల్ అయి ఉండొచ్చు. కొన్ని వర్గాలు, కొన్ని సామాజిక వర్గాలు ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో అప్రెస్ అవుతా ఉంది. వాళ్ళు హుహు. వాళ్ళు బానిసలాగా చూస్తా ఉన్నారు. వాళ్ళు తక్కువ ఎగ్జాక్ట్‌లీ. చేసి చూస్తా ఉన్నారు. మేబీ దీనివల్ల వచ్చిన ప్రతీకారం కూడా అయి ఉండొచ్చు. హుహు. సో, రకరకాలుగా ఉంటుందండి. ఇది ఒక్కటి అనే రీజన్ చెప్పడానికి లేదు. బట్ డ్యామేజ్ అయితే జరిగింది. ఇలాంటి డ్యామేజ్ జరగవు అన్న అది గూడా లేదు. బట్ మనం ఏం చేయగలం ఇక్కడ? మనం ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏం చేయగలం అన్నది ఒక్కటి ఏంటి అంటే ఎగ్జాక్ట్‌లీ. కానీ ఏంటంటే చిన్న పిల్లలే ఎందుకు టార్గెట్? ఓకే. చిన్న పిల్లలే ఎందుకు టార్గెట్ అంటే పెద్దవాళ్ళైతే గట్టిగా అరుస్తారు. హ్మ్. పెద్దవాళ్ళైతే బయటికి చెప్పేస్తారు. హ్మ్. పెద్దవాళ్ళైతే బలంగా ఉంటారు. హుహు. పిల్లలు బలహీనులు. పిల్లలకి పిల్లలకు డ్యామేజ్ జరిగిందన్న విషయం గూడా వాళ్ళకి తెలీదు పాపం. అదేంటో అనుకుంటారు. అదేంటో చిన్న చాక్లెట్‌కో, చిన్న బిస్కెట్‌కో ఆశపడి ఏదో జరిగిందిలే అనుకుంటారు. వాళ్ళకి ఆ డ్యామేజ్ వాల్యూ తెలీదు మెయిన్‌గా. మనకున్నంత అవేర్‌నెస్ వాళ్ళకంత ఉండదు. వాళ్ళు చెప్పరు. వాళ్ళు బలహీనులు. వాళ్ళని చేసినా ఏం కాదు అన్న ఒక రకమైన అది ఉంటది వాళ్ళకి. ఆ ఫీల్ ఉంటది కాబట్టి దే విల్ డ్యామేజ్ వన్. చిన్న మొక్కలనైతే మనం పీకేస్తాం. పెద్ద చెట్టుని, పెద్ద వృక్షాల్ని మనం ఏమీ చేయలేం. హ్మ్. ఆ చిన్న చిన్న మొక్కల మీద వీళ్ళు అలా చేయడం, అరాచకం చేయడం, వాళ్ళకున్న కోరికలను తీర్చుకోవడం. సో, ఇట్లాంటిది ఎక్కువగా జరుగుతా ఉందండి. మేజర్‌గా క్రైమ్ ఎందుకు వస్తుంది అంటే, మనం ఏదైతే డైలీ ఎక్కువగా చూస్తున్నామో